హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీనాస్ గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సో మనకి అతి త్వరలో జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి 20 జీకే ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే రీజనింగ్ అనేది 30 క్వశ్చన్స్, అథమెటిక్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి సైన్స్ 25 ఉంటాయి, జీకే 20 ఉంటాయి కదా. ఆ 20లో మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాం. సో వీటిల్లో మీ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్లో కూడా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దాంతోపాటు మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వీడియోకి సంబంధించి, ఆన్సర్కి సంబంధించి. సో లెట్ us స్టార్ట్. మొదటి ప్రశ్న, తక్కువ భూమి కక్షలో 2 అంతరిక్ష నౌకల మధ్య డాకింగ్ మరియు అన్డాకింగ్ను పరీక్షించడానికి ప్రారంభించిన ఇస్రో మిషన్ పేరు ఏమిటి? గగన్యాన్ మిషన్, స్పేడెక్స్, మూడోది వచ్చేసి ఆస్ట్రోడాక్ మిషన్, నాలుగో ఆప్షన్ వచ్చేసి చంద్రయాన్ 4 మిషన్. సో దీనికి సరైన సమాధానం వచ్చేసి స్పేడెక్స్ మిషన్ అనమాట. అది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇందులో ఏంటంటే 2 ఉపగ్రహాలని కనెక్ట్ చేయడం కానీ వాటిని మళ్ళీ డిస్కనెక్ట్ చేయడం కానీ సో ఈ మిషన్ యొక్క ఎయిమ్ అనమాట. అది మన భారతదేశం 4వ దేశం దీన్ని సాధించినది. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనం 2 ఉపగ్రహాలని కనెక్ట్ చేయడంలో 4వ దేశంగా అవతరించామన్నమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్ చదివేటప్పుడే. ప్రపంచంలోనే అత్యధిక రేంజ్ కలిగిన, అంటే 16,000 కిలోమీటర్ల రేంజ్ అనమాట, SS-18 సతాన్ అను క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? అమెరికానా, చైనానా, జపానా, రష్యానా? సో దీనిని అభివృద్ధి చేసింది వచ్చేసి ఆప్షన్ 4 రష్యా అనమాట. రష్యా అభివృద్ధి చేసింది. సో వాళ్ళు ఇప్పుడు యుక్రెయిన్తో యుద్ధంలో ఉన్నారు కదా, ఇటువంటి ఇంకా బాగా అభివృద్ధి చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత ప్రశ్న, భారత సైనిక దళ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. మనకి సైనిక దళ సంస్థలు ఇచ్చాడు, వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనము వాటిలో తప్పుగా ఏది ఉందనేది గుర్తించాలన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూఢిల్లీ, రెండో ఆప్షన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా, కాలేజ్ ఆఫ్ కాంబాట్ కిర్కీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అనేది న్యూఢిల్లీలోనే ఉంది. తర్వాత వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లాలో ఉంది, అదే పూణే దగ్గర ఉంటుంది ఖడక్వాస్లా. తర్వాత కాలేజ్ ఆఫ్ కాంబాట్, సో ఇది కిర్కీ అని ఇచ్చాడు. కిర్కీ అనేది సరైన సమాధానం కాదు, మహావ్లో ఉందన్నమాట. మహావ్ని మనం అంబేద్కర్ నగర్ అని పిలుస్తామన్నమాట అఫీషియల్గా చూసుకున్నట్లయితే. సో అది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 3 అనేది మనకి వాడు కిర్కీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి అది తప్పు, కాబట్టి దాన్ని మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. 4th ఆప్షన్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్, సో ఇది తమిళనాడులో ఉంది. సో ఇది కూడా కరెక్ట్ సమాధానమే, అంటే కరెక్ట్గానే ఇచ్చాడు కాబట్టి మనల్ని ఇక్కడ తప్పుది కనిపెట్టమన్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ ఏ సంవత్సరంలో జరిగాయి? 1930, 1934, 1938, 1948. సరైన సమాధానం వచ్చేసి 1930లో అనమాట. కెనడాలో జరిగాయి, హామిల్టన్ నగరంలో. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది ఏ క్రీడలో పాల్గొనే వారిని ప్యూజిలిస్ట్ అంటారు? సో క్రీడలకి సంబంధించి పదాలు చాలా ఇంపార్టెంట్. బాక్సింగ్, రెజ్లింగ్, జావెలిన్ త్రో, స్ప్రింటర్. సో బాక్సింగ్లో పాల్గొనే వారిని ప్యూజిలిస్ట్ అంటారనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. వాటర్ పోలో ఆటలో ప్రతి వైపు ఉండే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 6 మంది, 7 మంది, 8 మంది, 9 మంది. సో వాటర్ పోలోలో 7 మంది ఉంటారనమాట. మీరు ఇది కూడా చూసుకోండి, ప్రతి క్రీడలో ఎంతమంది ఆడతారనేది చాలా ఇంపార్టెంట్. క్రీడా పదాలు, క్రీడా కప్పులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు మనకి. తర్వాత ప్రశ్న, జైన తీర్థంకరులు వారి చిహ్నాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను జతపరచండి. మనకి జైన తీర్థంకరులను ఇచ్చారనమాట, వాళ్ళకి సంబంధించిన ఆప్షన్స్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే పార్శ్వనాథుడి యొక్క చిహ్నం ఏంటి? సర్పం అంటే మనకి రెండో ఆప్షన్ అనమాట.
తర్వాత వచ్చేసి ఋషభనాథుడు అంటే దానికి ఆయన యొక్క గుర్తు వచ్చేసి ఎద్దు. వృషభం అంటే ఎద్దు కదా. సో ఆప్షన్ 1 అనేది అక్కడ చూసుకోవాలి బీకి. సి చూసుకున్నట్లయితే మహావీరుడు, వర్ధమాన మహావీరుడికి వచ్చేసి ఆప్షన్ మనకి 4 అనేది ఉంటుంది, సింహం మహావీరుడికి. తర్వాత వచ్చేసి అరిస్టినేమికి వచ్చేసి శంఖం ఉంటుందన్నమాట. సో ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అయిన సమాధానం అనమాట. సో 87కి కరెక్ట్ అయిన సమాధానం వచ్చేసి 1. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో ఏ సందర్శకుడు విజయనగర సామ్రాజ్యాన్ని రోమ్ నగరంతో పోల్చాడు? డొమింగో ఫేజ్, మార్కోపోలో, నికోలా డికాంటి, ఫెర్నాండో న్యూనిజ్. సో డొమింగో ఫేజ్ అనే పోర్చుగీస్ సందర్శకుడు విజయనగర సామ్రాజ్యాన్ని రోమ్ నగరంతో పోల్చడం జరిగిందనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. అంటే దారిద్ర్య రేఖ పునర్నిర్వచనం ఎవరిచ్చారు? తర్వాత ఎన్బిఎఫ్సి సంస్కరణ ఎవరు చేశారు? ఏ కమిటీ చేసింది? తర్వాత వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అది ఏ కమిటీ ప్రతిపాదించింది? తర్వాత బ్యాంకింగ్లో సంస్కరణలు ఏ కమిటీ తీసుకొచ్చింది? చూసుకున్నట్లయితే మనం ముందుగా దారిద్ర్యపు రేఖ పునర్నిర్వచనం ఇచ్చింది మనకి టెండూల్కర్ కమిటీ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 1వ దానికి. తర్వాత ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా. సో దాని సంస్కరణలు చేసింది ఎవరు అంటే షా కమిటీ, అంటే బీకి 2 వస్తుంది. తర్వాత క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీకి తారాపూర్ కమిటీ అనేది చేయడం జరిగిందన్నమాట. ఆప్షన్ 1. తర్వాత బ్యాంకింగ్ సంస్కరణలు చేసింది నరసింహన్ కమిటీ అనమాట. వీటిలో మనకి 4 బిట్లు ఉన్నాయి చూసారా. సో మనం ఇలా నేర్చుకున్నట్లయితే మనం 4 బిట్లు ఏ బిట్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏకి 3, బికి 2, సికి 1, డికి 4 అనమాట. సో కరెక్ట్గా చూసుకోండి, 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, అంత్యోదయ అన్న యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ₹1 కిలో చొప్పున నెలకు అందే బియ్యం ఎన్ని కిలోలు? సో మనకి 20 కిలోలు, 25 కిలోలు, 30 కిలోలు, 35 కిలోలు. అంత్యోదయ పథకం కింద 35 కిలోలు అత్యంత పేదలకు ఇస్తారనమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు? ఇది క్వశ్చన్ కొంచెం క్లియర్గా చదవండి. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారంటే సుప్రీంకోర్టు జడ్జినా, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకరా, ఉపరాష్ట్రపతి? సో కరెక్ట్ అయిన సమాధానం మీరు ఉపరాష్ట్రపతి అనుకుంటారు, కానీ సరైన సమాధానం వచ్చేసి లోక్సభ స్పీకర్ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రపతి రాజీనామా చేసిన తర్వాత దాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పిస్తాడు. ఆ ఉపరాష్ట్రపతి ఆ విషయాన్ని లోక్సభ స్పీకర్కి తెలియపరుస్తాడనమాట. సో ఆ లోక్సభ స్పీకర్ మాత్రమే అధికారికంగా రాష్ట్రపతి రాజీనామా చేశాడు అనే విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేది మాత్రం లోక్సభ స్పీకర్ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆర్టికల్ 75 ఆఫ్ 1A మరియు ఆర్టికల్ 75 1B నిబంధనలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 90వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ చట్టమా, 92, 93? సరైన సమాధానం వచ్చేసి 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనమాట. అది 2003లో చేశారు. సో 75 1A ఆర్టికల్కి సంబంధించింది ఏంటంటే మన లోక్సభలో ఉన్న సభ్యులలో 15% కంటే మించి మంత్రులుగా ఉండకూడదనమాట. ప్రధానమంత్రితో కలుపుకొని మనకున్న సభ్యుల్లో 15% కంటే మించకూడదు మంత్రుల యొక్క సంఖ్య. తర్వాత 75 1B అనేది ఏంటంటే ఇది ఎవరైనా ఎంపీలుగా గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు కదా. సో మారిన వెంటనే మంత్రి పదవి అనేది తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళేసి మంత్రి పదవి పొందడం అనేది ఈ ఆర్టికల్ అనేది అడ్డుకుంటుందన్నమాట. సో అలా పొందడం కుదరదు. సో మీరు ఎవరైనా పార్టీ ఫిరాయింపు చేసి ఆ పార్టీ ఫిరాయింపు చట్టం కింద కానీ వీళ్ళు అనర్హత ఎదుర్కొన్నట్లయితే వాళ్ళు కొంతకాలం పాటు, ఒక నిర్దిష్ట కాలం పాటు వాళ్ళని మంత్రిగా చేయడానికి వీలు లేదనమాట. అది ఆర్టికల్ 75 1B చెప్పే విషయం అనమాట. మనకి ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 2వ ఆప్షన్. తర్వాత ప్రశ్న, 2024వ సంవత్సరంలో అంతర్జాతీయ ఒలింపిక్ అత్యున్నత పురస్కారం ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించిన 2వ భారతీయుడు ఎవరు? పివి సింధు, అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా, అశోక్ శుక్లా. సో అభినవ్ బింద్రాకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంతర్జాతీయ ఒలింపిక్ అత్యున్నత పురస్కారం ఒలింపిక్ ఆర్డర్
దాంతో సత్కరించడం జరిగింది అభినవ్ బింద్రాని. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. రామన్ మెగసెస్ అవార్డుకు సంబంధించి సరైనవి ఏవి? 1957 ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి పేరు మీద ఈ అవార్డు ప్రారంభించారు. ఈ అవార్డు 6 ప్రధాన విభాగాలలో అందజేస్తారు. ఈ అవార్డు యొక్క నగదు బహుమతి 50,000 పౌండ్లు. సో ఈ 3 కూడా సరైన ఆప్షన్సేనమాట. సో మనకేమొస్తుంది, ఏబిసి అన్నీ సరైనవే కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏది లేదా ఏవి కృష్ణానది యొక్క ఉపనదులు కావు అన్నాడు. మనం చూసుకున్నట్టయితే పంచగంగ, మలప్రభ, పూర్ణ, ప్రవర. సో మనం ఇక్కడ బాగా చూసినట్లయితే పంచగంగ మరియు మలప్రభ అనేవి కృష్ణానది యొక్క ఉపనదులు, పూర్ణ మరియు ప్రవర అనేవి మాత్రం కృష్ణానది యొక్క ఉపనదులు కాదనమాట. మన కృష్ణానదికి ఉపనదులు చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి భీమ, తుంగభద్ర, అదేవిధంగా పంచగంగ, మలప్రభ, మూసి, కోయన, మున్నేరు, దూద్గంగ ఇవి మాత్రమే కృష్ణానది యొక్క ఉపనదులు అనమాట. సో ఈ పూర్ణ, ప్రవర అనేవి కృష్ణానది యొక్క ఉపనదులు కాదు. కాబట్టి ఏవి కావు అన్నారు కాబట్టి సిడి అనే ఆప్షన్లు అవి 2 ఉపనదులు కాదు కాబట్టి మనం ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 95 వచ్చేసి 3వ ఆప్షన్. తర్వాత ప్రశ్న, క్రింద పేర్కొన్న హిమాలయ పర్వత శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణం వైపు సరైన వరుస క్రమంలో గుర్తించండి. మనము హిమాలయ పర్వతాలు ఉత్తరం నుంచి దక్షిణంకి అంటే పైనుంచి కిందకి చూడమన్నాడు అనమాట. మనం చూసుకున్నట్లయితే టాప్లో మనకి ఏముంటుంది, లడఖ్ శ్రేణి అనేది టాప్లో ఉంటుంది. దాని తర్వాత జస్కర్ శ్రేణి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి పీర్ పంజాల్ ఉంటుంది. అన్నిటికంటే చివర శివాలిక్ శ్రేణి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనబడుతుంది కదా, టాప్లో చూసుకున్నట్లయితే కరాకోరం రేంజ్లో సంబంధించి మనకి లడఖ్ శ్రేణి ఒక ఫస్ట్ గీత ఉంది కదా లడఖ్. దాని తర్వాత వచ్చేసి జస్కర్ శ్రేణి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి పీర్ పంజాల్ శ్రేణి ఉంటుంది. దాని తర్వాత కింద మనకి శివాలిక్ రేంజ్ అనేది కింద ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బొమ్మని మనం ఈ యొక్క మ్యాప్లో చూసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అప్పుడు మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏమొస్తుంది, డి వస్తుంది. ఏబిసి అంటే 1వ ఆప్షన్ అనమాట. టాప్లో వచ్చేసి లడఖ్, తర్వాత వచ్చేసి జస్కర్ శ్రేణి, తర్వాత వచ్చేసి మనకి పీర్ పంజాల్ శ్రేణి, చివరిలో శివాలిక్ శ్రేణి అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, అగ్నిపర్వతం ఇచ్చాడు, దేశం ఇచ్చాడు అనమాట. ఇందులో మనం బాగా చూసుకున్నట్లయితే మనకి తెలిసింది ఏముంది, హెక్లా, కిలిమంజారో, మౌనాలోవా, క్రాకటోవా. మనకి కిలిమంజారో తెలుసు అనమాట. కిలిమంజారో ఎక్కడ ఉంటుంది, టాంజానియాలో ఉంటుందన్నమాట. మనము టాంజానియా, కిలిమంజారో బి అనేది 4 ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుంది. బి అనేది 4 ఆప్షన్ ఎక్కడ ఉంది, మనం చూసుకున్నట్లయితే 3 ఆప్షన్ ఉంది. ఈ విధంగా కొన్నిటికి ఆన్సర్ చేయొచ్చు మనం. అంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు కొన్ని తెలియకపోయినా, సో మనకు తెలిసింది ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కిలిమంజారో ఒకటే తెలుసు, అది మనకి 4th ఆప్షన్ టాంజానియాకి కనెక్ట్ చేసుకున్నట్లయితే కింద ఆప్షన్స్లో మన అదృష్టం కొద్ది ఒక్క దాంట్లో మాత్రమే బికి 4 ఉందన్నమాట, ఆప్షన్ 3 అనేది. సో ఇది చూసుకున్నట్లయితే హెక్లా అనేది మనకి ఐస్లాండ్లో ఉంటుంది. తర్వాత కిలిమంజారో టాంజానియాలో ఉంటుంది. తర్వాత మౌనలోవా అనేది హవాయి ద్వీపంలో ఉంది. క్రాకటోవా అనేది ఇండోనేషియా కంట్రీలో ఉందన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్. సో మనందరూ తెలుసు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సంగై పండుగను జరుపుకుంటారు? కర్ణాటక, మణిపూర్, అస్సాం, బీహార్. సో ఇది మణిపూర్లో జరుపుకునే పండుగ అనమాట, టూరిస్ట్ ఫెస్టివల్. సో సంవత్సరానికి ఒకసారి మనం ఈ యొక్క సంగై అనే పండుగని మణిపూర్లో జరుపుతారనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. చివరి ప్రశ్న, భారతదేశ సంస్కృతి మరియు సంప్రదాయానికి సంబంధించి కంబాల అంటే ఏమిటి? మణిపూర్లో అభ్యసించే యుద్ధ కళ, కేరళలోని ఒక జ్ఞానపద కళ, కర్ణాటకలో సాంప్రదాయంగా నిర్వహించబడే వార్షిక గేదెల పందెమా, భారతదేశానికి సంబంధించి ఒక పురాతన శైలి?
సో సరైన సమాధానం వచ్చేసి కర్ణాటకలో సాంప్రదాయంగా నిర్వహించబడే వార్షిక గేదెల పందెము. అంటే దున్నపోతులతో వాళ్ళు మంచిగా నీళ్లు ఉన్న పొలంలో స్పీడ్గా మనకి రన్నింగ్ రేస్ లాగే దున్నపోతులతో పందెం అనేది నిర్వహిస్తారు కదా కంబాలలో. సో మనం టీవీస్లో అండ్ సోషల్ మీడియాలో కూడా చూస్తుంటారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సైన్స్కి సంబంధించి కూడా మంచి వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ డే. బాయ్ ఫ్రెండ్స్.